హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి గడిచినటువంటి సెషన్లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి దేవుడు కృపందించాడు. లోకంలో ఎదురవుతున్నటువంటి కొన్ని అబద్ధ బోధల్ని ఎదుర్కోవడానికి, కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి 4 విషయాలు మీతో అందరితో కూడా నేను పంచుకున్నాను. యేసు దేవుడా కాదా, ఆయన నిత్యుడా కాదా అనేటువంటి అద్భుతమైన విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు నేను చెప్పబోయేటువంటి సందేశం ప్రతి క్రైస్తవుడు తప్పకుండా వినవలసినటువంటి సందేశం. అలాగే క్రీస్తుని అంగీకరించాలి, క్రైస్తవ్యంలోకి రావాలి అని అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే వారు కూడా మరి ఖచ్చితంగా ఈ సందేశాన్ని విన్న తర్వాతే క్రైస్తవ్యాన్ని స్వీకరించాలి. మూడో విషయం ఏంటంటే, చచ్చిపోయేటువంటి లోపు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా తప్పగా తెలుసుకోవలసినటువంటి ఒక నిజాన్ని మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ఈరోజైతే ఇష్టపడుతున్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆ విషయం మనకు తెలియక చాలాసార్లు తప్పిపోయి ఉండుంటాం. కానీ ఈరోజు నా విషయాన్ని మీ అందరితో కూడా బహిరంగంగా నేను పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి పూర్తిగా వాక్యం మీద కానీ మీరు లీనమై ఉన్నటువంటి వాక్యాన్ని మీ జీవితంలో మీరు ఆచరించగలిగే విధంగా మీరు ఉండగలిగితే మునుపటి జీవితానికి ఇక ముందు జీవితానికి చాలా తేడా కనబడిపోతుంది. అది ఆత్మీయతలో కావచ్చు, శారీరకమైనటువంటి విషయాల్లో కావచ్చు, కుటుంబ సంబంధమైన విషయాల్లో కావచ్చు, మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మెరుగనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ విషయం ఏంటి, అసలు ఏం మాట్లాడబోతున్నానో అనే దానికంటే కూడా ముందుగా ఒక విషయాన్ని టచ్ చేసి లేఖనాల్లోకి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య కాలంలో అవి కూడా కొన్ని ప్రభుత్వాలు భారతదేశం మీద ఎన్నుకోబడినటువంటి తర్వాత ఈ 5-10 సంవత్సరాల నుండి క్రైస్తవులు ఎప్పుడూ ఎదుర్కోనటువంటి, క్రైస్తవులకి మీద ఎప్పుడూ కూడా వెయ్యబడినటువంటి ఒక మాట ఎక్కువగా వినబడుతుంది ఈ మధ్యకాలంలో. క్రైస్తవులు అని పిలిచేవారు ఒకప్పుడు, క్రిస్టియన్స్ అని పిలిచేవారు ఒకప్పుడు, అవునా కదా, దేవుణ్ణి నమ్ముకున్నవారు అని పిలిచేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అదే వ్యక్తుల్ని ఏమని పిలుస్తున్నారు చెప్పండి? ఎక్కువగా హేళన చేస్తూ ఏదో అవమానకరంగా మనల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆలోచనతో క్రైస్తవులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఏ పేరును బట్టి పిలువబడుతున్నారు చెప్పాలి. ఏ పేరు పిలుస్తున్నారు మనల్ని? కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, మతాన్ని బట్టి ఉన్మాదులుగా మారిన వారు, సత్యాన్ని ఇంకనూ కూడా గమనించలేకుండా బ్రతుకుతున్నవారు, గురుడ్డిగా ముందుకెళ్ళిపోతున్నటువంటి చాలామంది. ఒక మాటలో చెప్పాలంటే యేసై అంటే ఏ విధంగా కూడా ఇష్టపడినటువంటి కొంతమంది ఆ యేసైని నమ్ముకున్నటువంటి వ్యక్తులైనటువంటి మనల్ని దేంతో పోలుస్తూ పిలుస్తున్నారు? చెప్పండిరా ఇదన్నా. ఎవరో ఏట్రా తమ్ముడు? గొర్రెలు. రాధా మనోహర్ దాస్ గారు అయితే చాలా అద్భుతంగా మనల్ని ఈ పేరు పెట్టి పిలవడంలో ఆయన సిద్ధహస్తుడిగానే అనిపిస్తూ ఉంటుంది. గొర్రెలు. ఏమండి, వాళ్ళని అలాగ గొర్రెలని పిలవడంలో మీకు ఏం బాధ అనిపించట్లేదా రాధా మనోహర్ దాస్ గారు అని అంటే ఇంటర్వ్యూతో ఆయన అంటాడు కదా, అందులో తప్పేముందండి? వాళ్ళు దేవుడే నా గొర్రెలని పిలిచాడు కాబట్టి నేనే పిలవడంలో తప్పేముంది? వాళ్ళ గొర్రెలని బైబిలే చెప్తుంది కదా అంటాడు ఆయన. ఇప్పుడు మనల్ని గొర్రెలు అని పిలుస్తున్నప్పుడు క్రైస్తవులుగా బాధపడరా? చెప్పండి. క్రైస్తవులుగా రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు ఎవరైనా మనల్ని ఉద్దేశించి గొర్రెలు అని మాట్లాడుతున్నప్పుడు బాధపడేటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడికి వాక్యం తెలియదని అర్థం, వాడు క్రైస్తవుడు కాదని అర్థం. ఒక వ్యక్తి మనల్ని గొర్రె అని చెప్పి పిలుస్తున్నప్పుడు మిక్కిలిగా ఆనందించాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు ఏ పేరుతో అయితే మనల్ని పిలిచాడో అదే పేరుతో వీరు కూడా మనం పిలుస్తున్నారనే విషయం వాళ్ళకి తెలియలేకపోయింది. అందుకని ఆ సంతోషించవలసిందా లేదా? నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను
వెంబడించను. యేసయ్య మనల్ని ఏ పేరుతో అయితే పిలిచాడో అదే పేరుతో ఈనాటి కాలంలో కూడా, అది కూడా అన్యుల మూలంగా మనం పిలువబడుతున్నామంటే సంతోషించే విషయమా, బాధపడే విషయమా? అన్యులతో సైతం దేవుడు మనల్ని ఆ విధంగా పిలిపించుకుంటున్నాడంటే అది ఎంత ఆనందించవలసినటువంటి విషయం అండి. చాలా మందికి తెలియక మమ్మల్ని గొర్రెలు అంటావా అని చెప్పి రివర్స్ అయిపోతూ ఉంటారు. నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆనాటి కాలంలో నా యేసయ్య పిలిచాడు మమ్మల్ని అలాగా, ఇప్పుడు నిన్ను వాడుకుంటున్నాడు అనుకుంటాను అంతే నేను అలా పిలవడానికి. ఎంత సంతోషించవలసినటువంటి విషయం. అయితే మనం ఆయన మేపు గొర్రెలం, యేసయ్యకి గొర్రెలం. ఆయన మన కాపరి, ప్రధాన కాపరి. యేసయ్య తండ్రికి గొర్రె. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నీ స్టార్టింగ్ అని నేను చెప్పేది అర్థమైపోతే ఎండింగ్కి వేరే లెవెల్ ఉంటారు మీరు జీవితాలు. తండ్రికి కుమారుడు గొర్రె ఉన్నాడు, కుమారుని యొక్క గొర్రెలు మనం అందరం అన్నమాట. అందుకే ఆయనకి ఏ పేరుతో పిలువబడ్డాడు యేసయ్య చాలా సందర్భాల్లో? గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల అనేటువంటి పదం 29 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 29 సార్లు గొర్రె పిల్ల అని రాయబడింది. 29 సార్లు రాయబడినటువంటి ఆ ప్రతి వచనాన్ని ఉద్దేశించి మాట్లాడాలంటే సమయం సరిపోదు కనుక ఒక 3 వచనాలు జస్ట్ టచ్ చేసి నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం, తర్వాత ఈ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం, తర్వాత 5వ అధ్యాయము 6వ వచనం. ఈ సందర్భంలో మనకు కనబడుతుంది. ఒక వచనం చదువుకుందాం. 21, 22 ప్రకటన గ్రంథాన్ని ఒకసారి చదువుతాం చూడండి. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. సర్వాధికారియకు ప్రభువును, దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు, చెప్పండి, దానికి దేవాలయమే ఉన్నారు. ఇంకా దేవాలయంతో పని లేదు, వాళ్ళే దేవాలయం. ఈ మాట, ఈ వచనం మనకి ఎక్కువగా ఎక్కడ కనబడుతూ ఉంటుంది? చెప్పాలి. మన సంఘం పేరు కింద ఆత్మీయ తండ్రి పారాసామ్యులు గారు కోట్ చేసినటువంటి వచనం. ప్రతి సంఘానికి సంబంధించినటువంటి పేర్ల కింద కొన్ని వచనాలు యాడ్ చేసుకుంటా ఉంటారు. తాతయ్య గారికి ఆ వచనం ఎందుకు యాడ్ చేయాలనేటువంటి ప్రేరణ దేవుడు అందించాడో నాకు తెలీదు. నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టాడో మాత్రం నాకు తెలుసు. ఆయన ఏ వచనం ఏ గ్రంథాన్ని నుంచి తీసుకుని దాన్ని కోట్ చేశాడో ఆ గ్రంథం మీదే మనం పరిశీలన జరిగిస్తున్నామంటే అది ఎంత ప్రత్యేకమైనటువంటి పరిశీలన ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. దేవుని గొర్రె పిల్ల సంఘము. ఒకప్పుడు క్రీస్తు సంఘం అని అనుకున్నారు తాతయ్య గారు, దాని మీద స్టాంపింగ్ కూడా జరిగింది. తర్వాత దేవుడు ప్రేరేపించాడు, అది కదా నాయన పేరు మార్చాలి, నా యొక్క ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తానని దేవుడు ఎప్పుడైతే దర్శనంలో కనబడి మాట్లాడారో వెంటనే ఆ పేరును మార్చడం జరిగింది. దేవుని గొర్రె పిల్ల సంఘంగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆ తర్వాత కింద ప్రకటన గ్రంథం 22, 21 వచనాన్ని కోట్ చేసి ఆయన ఎప్పుడు కూడా ఆ వచనం ఎక్కడ పడితే ఖచ్చితంగా వేయాలి బాబు. ఫ్లెక్స్ ఏదన్నా ఏర్పడితే చేసినా సరే ఆ వచనం వేయాలి మీరు. ఆ వచనాన్ని ప్రింట్ చేయించాలి. ఆ వచనం ఖచ్చితంగా ఉండాలి. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. మీకు విషయం తెలుసా? బైబిల్ గ్రంథంలో నాకు బాగా ఇష్టమైనటువంటి వచనాల్లో ఒక వచనం అదే. నన్ను ఎంతగానో ప్రేరేపించినటువంటి వచనం, సేవలోకి రాకముందే నన్ను ఎంతగానో ఆకర్షించినటువంటి వచనం 21, 22 వచనం నాకు చాలా ఇష్టం. సర్వాధికారియగు ప్రభువగు దేవుని యొక్క ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు అనేటువంటి మాట. అలాగే 22వ ప్రకటన గ్రంథం 3వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను చదువుతున్నాను చూడండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమును దానిలో ఉండును. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనముకును 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలుచుండుట
చూచితిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని పరిశుద్ధాత్మ అని చాలాసార్లు చెప్పాను. 7 ఆత్మలు అంటే సంపూర్ణమైన ఆత్మ. ఇలా మనం చదువుకుంటూ పోతే 29 సార్లు గొర్రెపిల్ల 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 అని చెప్పి ప్రకటన గ్రంథంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఉద్దేశించి రాయబడిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం చూసినవి 3 మాత్రమే, ఇంకా 26 మనం చూడొచ్చు బాగా జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే. అసలు దేవుడు అయినటువంటి యేసయ్యని గొర్రె పిల్లతో ఎందుకు పోల్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు? అసలు గొర్రెలు అని మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆ గొర్రె పిల్లకి ప్రభురాత్రి బల్లకి సంబంధం ఏంటి? దేవుని గొర్రె పిల్ల అని ఎందుకు పిలువబడ్డాడు? ఏముంది దాని వెనకాల ఉన్నటువంటి మర్మం? దాని నుంచి మనం ఏమన్నా నేర్చుకునేటువంటి అవకాశం దేవుడు బైబిల్లో ఏమైనా కల్పించాడా? ఇలాంటి అనేక ప్రశ్నలకి ఏక జవాబు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ అందరికీ కూడా అందించబోతా ఉన్నాడు. అందులో సందేహం లేదు. అంత ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని దేవుడు మీ అందరితో కూడా ఈ రోజున మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు గొర్రె పిల్లతో చెప్పాలి పోల్చబడ్డారో. ఇది మొట్టమొదటి విషయం. దీన్ని విన్నారో కొంచెం పక్కన పెడదాం. రెండో విషయం, మన జీవితాల్లో మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితాల్లో కొంతమందికి ఎదుగు పొదుగు ఉండదు, రోగాలు తగ్గవు. ఏ విధంగా కూడా ఎంత బతికినా ఎంత భక్తి చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు లేని ప్రార్థనలుగానే కొంతమంది జీవితాల్లో కూడా మిగిలిపోతూ ఉంటాయి కొన్ని ప్రార్థనలు. ఎందుకు మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు? ఎందుకు కొన్నిసార్లు మన శరీరంలో ఏర్పడినటువంటి ఆ బలహీనతల నుంచి దేవుడు విడుదల చేయట్లేదు? మనకు వచ్చినటువంటి రోగాల నుంచి మనం ఎందుకు ఉపశమనాన్ని పొందుకోలేకపోతున్నాం అనే దానికంటే కూడా క్రైస్తవులకి తెలిసి కూడా చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి పాపం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. క్రైస్తవులకు తెలియట్లేదు ఇది పాపమని. ఎంత పాపాన్ని జరిగిస్తున్నాడంటే క్రైస్తవుడు అంత భయంకరమైన పాపాన్ని జరిగిస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమనే పాపం కాదని నేను అనట్లేదు, కానీ మనం భక్తి చేస్తున్నాము అని అనుకుంటూ పాపం చేస్తున్నాం. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? మేం చేసేటువంటిది కరెక్టే, మేం చేసేటువంటిది మంచిదే, మేం జరిగించేటువంటి దేవుడు ఆమోదించినదే, ఇది భక్తికి సంబంధించింది, ఇది యథార్థతకు సంబంధించింది, దేవుడు మెచ్చే పని చేస్తున్నాము అని అనుకుంటూ పాపాన్ని జరిగిస్తున్నారు అని ఎంతమందికి తెలుసు? ఇది దేవుడికి మెచ్చే విషయం అనుకుంటూ, అది కూడా భక్తిలో ఒక భాగం అనుకుంటూ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక రకమైనటువంటి పాత్ర అనుకుంటూ మనం కొనసాగుతున్నాం. కానీ అది పాపంగా మారిపోతుందని తెలియట్లేదు. భక్తిలా కనబడుతుంది కానీ తెలియని పాపం భక్తిలో మనం జరిగిచ్చేస్తున్నాం. ఆ పాపం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. భక్తి అనుకుంటున్నాం, విశ్వాస జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పాత్రగా నేను జరిగిస్తున్నామని అనుకుంటున్నాం. చాలా ప్రత్యేకమైన శ్రద్ధ దాని మీద ఉంచుతున్నాం, కానీ అది పాపంగా మారిపోతుందని మాత్రం ఎంచలేకపోతున్నాం. అదేంటో తెలుసా? ప్రభు రాత్రి బల్ల. ప్రభురాత్రి బల్ల తీసుకోకపోతే కొంతమందికి ఎలా ఉంటుంది చెప్పాలి? గిల్టీగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఏదో లోటుగా ఉంటుంది, ఏదో ఇబ్బందిగా ఉంటుంది. అయ్యో ఈ నెల మేము ప్రభురాత్రి బల్ల తీసుకోలేదు, ఈ నెల అంతా ఏదో కోల్పోయామండి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బలహీనతలున్నా, టైం ఉన్నా లేకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా ప్రభురాత్రి బల్లకు మాత్రం కొంతమంది హాజరవుతూ ఉంటారు. ఎందుకు? అది ఆచరించాలి అనేటువంటి మాట లేఖనాల్లో ఉంది కనుక ఖచ్చితంగా ప్రభురాత్రి బల్ల అనేటువంటి దాన్ని మనం జరిగిస్తూ ఉంటాం, కొనసాగుతూ ఉంటాం. మనమే కదా, అన్ని క్రైస్తవ డినామినేషన్స్ కూడా జరిగిస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రభురాత్రి బల్లను జరిగించేటువంటి సమయం కంటే కూడా ముందుగా ఒక విషయాన్ని తెలుసుకోకుండా, అసలు ప్రభురాత్రి బల్ల అంటే ఏంటో అర్థం చేసుకోకుండా ప్రభురాత్రి బల్ల తీసుకోవడం పాపమని మీకు తెలుసా?
ప్రభురాత్రి బల్ల అనేటువంటిది దేవుడు పెట్టిందని ఎరిగినటువంటి మీరు ఆ బల్లను తీసుకునేటువంటి ముందుగా మనకు తెలియవలసినటువంటి, అర్థం చేసుకోవలసినటువంటి, నేర్చుకోవలసినటువంటి ఒక విషయాన్ని తెలిసి నేర్చుకోకుండా బల్ల తీసుకోవడం పాపమని మీకు తెలుసా? ఎంతమంది తెలుసో చేతులు ఎత్తండి. ఎవరికీ తెలియదు. తీసేసుకుంటాం అంతే. ప్రభురాత్రి బల్ల తీసేసుకుంటాం, మనకేదో ఊడి పడిపోయింది అంతే, ఆకాశం నుండి అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ విషయం తెలియకుండా, తెలుసుకోకుండా ప్రభురాత్రి బల్ల తీసుకుంటే అది పాపం అయిపోతుంటుంది. అంత భయంకరమైన పాపాన్ని ఇన్ని సంవత్సరాలు మీరు మూట కట్టుకున్నారేమో. మూట కట్టుకున్నది చాలు, కానీ తెలుసుకోవలసిన విషయాన్ని మాత్రం మీతో నేను తెలియపరిచిన తర్వాత ఇక్కడి నుంచి ఈ క్షణం నుండి ఖచ్చితంగా బల్లకు ముందు మనం చేయవలసినటువంటి పని, నేర్చుకోవలసినటువంటి విషయం, అర్థం చేసుకోవలసినటువంటి విషయాన్ని కూడా మీతో నేను పంచుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి ఆ విషయం అంటే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. నిద్ర అవస్థలో ఉన్నవారు ఎవరన్నా ఉంటే లేవాలి. పడుకునే వాళ్ళు ఎవరన్నా ప్రక్కన ఉంటే మీరు పక్కన ఉన్న వాళ్ళు లేపాలి. నిద్రపోవడానికి కాదు మందిరాలకు వచ్చేది, దేవుని వాక్యాన్ని వినడానికి. అది మా నాన్నగారైనా సరే. జాగ్రత్త. వయసు పెద్దదైపోయింది, కోపం ఇబ్బందిగా ఉంటున్నారు. వాక్యంకైనా కొంచెం ఏకాగ్రత వాక్యం మీద ఉంచగలగాలి. కొంచెం దయించి. అది దేవునికి మనం ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి గౌరవం. అది దయించి గమనించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికని, ప్రకటన గ్రంథం అలా ఇంకా అలవాటు అయిపోయింది. ఇంక ఎక్కడైనా ప్రకటన గ్రంథమే. మీటింగ్ తీసుకెళ్తున్నా ప్రకటన గ్రంథం అంటున్నాను నేను. ఇంకా అది రక్తంలో ఇమిడిపోయిందా ఏంటో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి దాని మీద ఉన్న అభిమానాన్ని బట్టో తెలియదు, దేవుడు పెట్టాడో తెలియదు. ప్రకటన గ్రంథమే. ఆదికాండం అంటే ప్రకటన గ్రంథం వచ్చేస్తుంది. ఆదికాండానికి ముందు కీర్తనలు అంటే ప్రకటన గ్రంథం వచ్చేస్తుంది. కొలసీలకి రాసిన ప్రకటన గ్రంథం వచ్చేస్తుంది. ఇంక అన్నింటిలోనే ప్రకటన గ్రంథమే. దేవునిచ్చిన మహాకృప. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఈ వీడియో చూస్తున్న వారికి కూడా దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం అండి. మీరు ఒకవేళ బల్ల తీసుకుంటే బల్ల ఎలా తీసుకోవాలి, ఏం తెలియకుండా తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. దయించి మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది చనిపోచున్నారు కూడా. ప్రభురాత్రి బల్ల తీసుకునేటువంటి సమయం కంటే ముందుగా తెలుసుకోవలసినటువంటి, ఆచరించవలసినటువంటి, జాగ్రత్త పడవలసినటువంటి విషయాన్ని తెలుసుకోకుండా, వివేచింపకుండా, జ్ఞానం లేకుండా తీసుకుంటున్నాం కనుక మీలో అనేక మంది ఇంకా ఎలా ఉన్నారు? బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, నిద్రించుచున్నారు. దీని యొక్క ఉద్దేశం, ఆత్మీయ అర్థం వేరు, కానీ నేను చెప్పాలనుకున్నది వేరేగా చెప్తున్నాను. అదొద్దు, మనకు అది అవసరం లేదు. అంత డీప్కి వెళ్ళక్కర్లేదు, మీకు అవసరం అయితే చాలు. నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక ఉందాం. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మనలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలా మంది చచ్చిపోతున్నారు కూడా. ఎందుకంటే వివేచించకుండా ఏం చేస్తున్నారంట? బల్లని పుచ్చుకుంటున్నారంట. నిజంగా చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. బల్లారాధన ఉంది కదా ఈరోజు మనకి. బల్లారాధన జరిగించే సమయంలో రొట్టి ద్రాక్షారసాన్ని మీ చేతికి ఇస్తాను కదా. ఆ రొట్టి, ఆ ద్రాక్షారసాన్ని మీ చేతికి ఇచ్చినప్పుడు నేను తినేది, నేను పుచ్చుకునేది యేసు క్రీస్తు ప్రభువారి శరీరం ఇది అని పుచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. నిజంగా హృదయపూర్వకంగా నేను తినేదే శరీరం, నేను త్రాగేదే ఆయన రక్తం అనేటువంటి భావనతో పుచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా ఉన్నారా? మరి మీరు చాలా బాగుండాలి కదా, ఎంత బలహీనులుగా ఉన్నారు, ఇన్ని రోగాలు మీకే ఎక్కువ ఉన్నాయి. కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదు. మేము పుచ్చుకునేది దేవుని యొక్క రక్త మాంసములను అనుకుంటున్నారు,
కానీ డైరెక్ట్గా ఆయన మాంసాన్ని ఆయన రక్తాన్నే త్రాగుతున్నావు అనే అంత అభిప్రాయం భావంలోకి వెళ్లకుండా పుచ్చుకుంటున్నారు మీరు. దాన్ని రొట్టిగా చూస్తున్నారా, శరీరంగా చూస్తున్నారా? నిజం చెప్పండి ఇప్పుడు ఈసారి. శరీరంగా మీరు చూస్తున్నారా, రొట్టిగా చూస్తున్నారా? చెప్పండి. శరీరంగా చూస్తున్నారా, రొట్టిగానే చూస్తున్నారా? చెప్పండి అమ్మా. రొట్టిగానే చూస్తారు. నా దగ్గర యాక్షన్లు చేయకండి. శరీరంగా రక్తంగా ఎంచి పుచ్చుకుంటే అది పుచ్చుకునేటప్పుడు మనిషి కదిలిపోతాడు. జస్ట్ ఒక ఆచారంగానే దాన్ని పుచ్చుకుంటున్నాం ఎవరైనా సరే, నాతో సహా. అందుకే మన జీవితాల్లో ఏం కనబడట్లేదు? మెరుగు కనబడట్లేదు. మన బలహీనతల నుంచి మనకు విడుదల కలగట్లేదు. మన రోగాల నుండి స్వస్థత కలగట్లేదు. మనం ఇంకనూ కూడా నిద్రించు వారిగానే మారిపోయి ఉంటున్నాం. తెలియట్లేదు. అది తీసుకునేటప్పుడు నేను పట్టుకున్నది యేసు రక్తము అనే ఉద్దేశంతో పట్టుకోవాలండి. ఆ రొట్టెను పుచ్చుకునేటప్పుడు నేను తినేది కొరడాలతో కొట్టబడినటువంటి, శూలాలతో పొడవబడినటువంటి, భయంకరమైనటువంటి హింసకు గురైనటువంటి ఆ మాంసపు ముద్దలో నుంచి కొన్ని మాంసపు ముక్కలు కింద పడ్డా చూడండి. ఆ ముక్కలో అనే ఉద్దేశంతో తినాలంట. అది తెలియకుండా, అట్టి ఆలోచన లేకుండా తినుట కూడా పాపాన్ని మూట కట్టుకోవడమే అంటున్నాడు ఆయన. అర్థమవుతుందని నేను చెప్పేది ఇక్కడ? పాపాన్ని మూట కట్టుకోవడమే అని కనబడతా ఉంది. చాలా మందికి ఒక సందేహం అనేటువంటిది క్రైస్తవ సమాజంలో ఎక్కువ వినబడతా ఉంటుంది. ఎందుకంటే నన్ను కూడా ఒకసారి ఆమోస్ గారు ఎవరు అడిగారు. ఆమోస్ గారు రాలేదనుకుంటారు. ఓకే, వాళ్ళకి తెలిసినటువంటి ఎవరో సేవకులు, వాళ్ళకి తెలిసినటువంటి ఎవరో పరిచారిక, సంఘానికి సంబంధించిన సహవాసులు ఎవరు అడిగారంట, మీరేంటి ప్రభురాత్రి బల్లని నెలకు ఒకసారే తీసుకుంటారు, అలా తీసుకోకూడదు కదా అని అన్నారంట. అంటే వాళ్ళు నెలకే ఎన్నిసార్లు తీసుకుంటారు సార్? వాళ్ళు వారమా తీసుకుంటారు. అది వాళ్ళ ఆచారం, తప్పేం కాదు. మళ్ళీ చెప్తున్నాను, తప్పేం కాదు. కొంతమందికి నెలకు ఒకసారి తీసుకుంటారు, తప్పేం కాదు. కొంతమంది వారం తీసుకుంటారు, తప్పేమీ కాదు. ఇందులో ఏది కరెక్టో? ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవడం కరెక్టు. ఆయన జ్ఞాపకం రాకుండా ఎన్నిసార్లు తీసుకున్నది వేస్తే. నెలకు ఒకసారి తీసుకోవాలా, వారానికి ఒకసారి తీసుకోవాలా, లేకపోతే ఇంక ప్రతి వారం తీసేసుకోవాలా? ఏటి అసలు అతని కాన్సెప్ట్ ఏంటి అని అంటే, బైబిల్ని కానీ మనకు క్షుణ్ణంగా పరిశీలించామనుకోండి, వారానికి ఒకసారి తీసుకున్నట్టుగా ఉంది అపోస్తుల కార్యంలో. మరొక చోట రోజు తీసుకున్నట్టుంది. రోజుని, ప్రతిరోజు. మరి దానికేం చెప్తారు? మరి ఆదిమ సంఘం అలాగే తీసుకుంది. ఒకసారి చూడండి అపోస్తుల కార్యం. నేను అది చూపించి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 46, 47 వచనాలు మనం చదివితే అక్కడ ఎన్నిసార్లు తీసుకున్నట్టుందో చూడండి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలిది పంచిపెట్టిరి. ఎంతమంది అమ్మగలరు మీ ఆస్తి అంతా? ఆస్తిని పోగేసుకోవాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళే. ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి. ఫస్ట్ సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత అది మొదలెట్టాలి, ఇది మొదలెట్టాలి అనే వాళ్ళే తప్ప నీకు ఉన్నదాన్ని ముందు అమ్ముకొని దేవుడి పరిచయకు రా. వాక్యానుసారంగా ఆలోచిస్తేనే. అంత సీను అంత ఎవరో చేసేది ఏమీ లేదు. వచ్చిన తర్వాత సంపాదించే వాళ్ళే. వచ్చే ముందు అన్నీ అమ్మేసుకొని, అన్నీ తాకట్టు పెట్టేసి, అన్నీ వదిలేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రావడంతోనే కొత్త ఇల్లు వచ్చేలా, కొత్త మందిరం వచ్చేలా, సొంత ఇల్లు వచ్చేలా. అయి కాదు సేవ అంటేనే. అది కాదు క్రైస్తవ్యం అంటే. నీకున్నవన్నీ కూడా అమ్ముకొని ఆ డబ్బులతో సువార్త ప్రకటించి లేని వారికి ఇచ్చి, అది సేవ అంటే. అది అసలు సిసలైన సేవ. కానీ ఈ రోజుల్లో సేవ ఎలా ఉంది? ఏదన్నా నిర్మాణం చేసుకున్న తర్వాత అందులోకి వచ్చి సేవలో సంపాదిస్తున్నారు ఈ రోజున. కానీ సేవ, అసలు సిసలైన సేవ ఏంటంటే అన్ని వదిలేసుకుని సేవలోకి రావాలి.
సేవలో సంపాదించేదాన్ని సేవ అనరు. ఏమంటారు? నీ బొంద అంటారు. బొంద అంటే నీ సమాధి అని అర్థం, నీ గొయ్యి అని అర్థం. తప్పేనా ఉంటే క్షమించండి బాబోయ్, నాకు తెలుగు సరిగ్గా రాదు. ఏ అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి, మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఎన్నిసార్లు విరుస్తున్నారు ఏంటంట రొట్టెని? రోజునా లేకపోతే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి? మరి రోజు ఇవ్వచ్చు కదా బల్లారదన. మనం ఏర్పాటు చేసి మనకు నచ్చింది మనం పెట్టేసుకున్నాం. మనకి వీలుగా ఉన్నాయన్నీ పెట్టేసుకొని ఇదే జరిగించాలి అంటారు కొంతమంది. అంత సీనియం లేదు. నువ్వు అలా మాట్లాడితే నేను 100 మాట్లాడతాను. ఎక్కడ లేదు ఇలా చేయాలి అలా చేయాలనేది కదా. ఇది చెయ్యినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయండి. లోకాసువార్త. ఇది మొట్టమొదటి విషయం. ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి, చెప్పాలమ్మా. రొట్టె విరుస్తున్నారు. ఎక్కడ? ఇంటింటానే ఏదో ఒక ఇంటి దగ్గర ప్రతి ఇంటికి వెళ్ళి రొట్టె విరిచి ఆ సంగతిని వాళ్ళకి నేర్పి, ఎందుకు విరుస్తుందని తెలుసా, అసలు దీని యొక్క మూలం తెలుసా అని తెలియజేసి అప్పుడు వాళ్ళకి బల్ల అనేటువంటిది అలవాటు చేస్తున్నారు. కానీ నేటి క్రైస్తవంలో చాలా సంఘాల్లో బల్ల ఇస్తారు, కానీ బల్లకు ముందు కాన్సెప్ట్ చెప్పట్లేదు. నేను ఇప్పటికే లేట్ చేశాను, కానీ ఈరోజు నేను కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. చూడండి 20వ అధ్యాయం అపోస్తుల గారు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఏ వారం విస్తున్నారు రొట్టె? ఆదివారం. ప్రతి ఆదివారం. విశ్రాంతి దినాన్ని యూదులు శనివారం ఆచరిస్తే ఆరాధన క్రైస్తవ్యం ఆదివారం మొదలుపెట్టింది. అది మీ అందరికీ తెలియవలసినటువంటి విషయం. కాబట్టి ఎప్పుడు బల్లారాధన జరిగించుకుంటున్నాం అనేది కాదు కాన్సెప్ట్. బల్లారాధనలో చేయవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బల్లారాధన పెట్టిందే దేనికంటే ఆయన్ని జ్ఞాపకము చేసుకున్నట్టుకు మాత్రమే. అంటే అది పుచ్చుకున్నప్పుడేనండి ఆయన జ్ఞాపకం చేసుకునేది, మిగిలినప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదండి పాస్టర్ గారు. ఎల్లవేళలా అని ఉంది బైబిల్లో. మిగిలినప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దని కాదు, కనీసం అప్పుడన్నా జ్ఞాపకం చేసుకోండిరా అని అర్థం. మర్చిపోతారు మీరు. నా త్యాగాన్ని మర్చిపోతారు, నా బలియాగాన్ని మర్చిపోతారు, నేను చేసినటువంటి ఆ ప్రతిదాన్ని మీరు మర్చిపోతారు. కనుక దీన్ని జ్ఞాపకం చేసుకోవలసిన బాధ్యత మీకుందని యేసే జ్ఞాపకం చేస్తున్నాడు ముందుగానే. చూడండి ఎంత వేదన పడుతున్నాడు చూడండి యేసే అక్కడ. దీన్ని చెయ్యనప్పుడు వల్ల దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చెయ్యాలి అని బతిమాలుకోవాల్సి వస్తుంది యేసయ్యని జ్ఞాపకం చేసుకోవడానికి మళ్ళీ ఆయనే మనల్ని బతిమాలుకుంటాడు. ఎంత దౌర్భాగ్యం ఒకసారి అర్థం చేసుకోండి. మూడో విషయం ఏంటంటే, ఏ వారానికి ఒకసారి చేయాలా, నెలకు ఒకసారి చేయాలా, రోజు చేయాలా అని అంటే, చేసింది ఎప్పుడన్నా చేయి, కానీ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయి. ఇది ఆయన ఉద్దేశం. ఇది మూడో విషయం. ఇక్కడ మీకు క్లియరెన్స్ వచ్చింది. ఏమంటే మరి బల్లారాధనలో మనం చపాతీలు కాల్ చేసి పెట్టేస్తుంటామండి. కొంతమంది బ్రెడ్ తెచ్చి పెట్టేస్తుంటారండి. కొంతమంది బేకరీస్కి వెళ్ళి బ్రెడ్ తెచ్చి నీట్గా కోసి పెడతా ఉంటారు. కొంతమంది రకరకాలైనటువంటివి పెడతా ఉంటారు. కేక్ పెడతా ఉంటారు, కొంతమంది తీగా ఉంటుంది కేక్, కొంతమంది చపాతీ పెడతారు, కొంతమంది బ్రెడ్ పెడతారు. ఇలా పెడుతున్నప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఇంతకీ బల్లారాధనలో ఏ పిండి ఉపయోగించాలి? ఇది కూడా ప్రశ్నే. దీనికోసం మళ్ళీ పెద్ద పాస్టర్ గారు మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ పిండి తీసుకొని రావాలి, నూనె వేయాలి, నేనేయాలి, కలపాలి, ఈ పిండే వాడాలి, ఇదిగో ఈ రొట్టెలే చెయ్యాలి, దీన్ని ఇలా విరవాలి. నీ బొంద పనికి మళ్ళీ వేసాలి. నువ్వుని సిగ్గు లేకపోతే సరే. నీకు వినియోగులకి ఎలాగా లేదు, కట్టుకథలకే ఆకర్షించబడుతుంది సంఘం. సోది ఎక్కువైపోతుంది, వాక్యం లేదు అక్కడ. ఇదిగో ఇలాగా
ఒక రొట్టెలాగా అవ్వాలి. ఆ రొట్టెని మనం విరవాలి. ఓ అమ్మి నువ్వు ఒక యేసుక్రీస్తు ప్రభువుని, నీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ అపోస్తులుని. మా అమ్మగారు సీరియస్గా చూస్తున్నారేటి, అదొకటి అలా ఉంటావు అన్నట్టు. నేను ఎవరిని ఏం అనట్లేదమ్మా. ఇప్పుడు మనకున్నటువంటి వసతులను బట్టి, మనకున్న సౌకర్యాలను బట్టి, మనకున్న వీలుని బట్టి జరిగించాలి. అది ఏ పిండి అని కాదు, అలాగని చెప్పి అక్కడ మాంసమ్మ కట్టమన్న ఉద్దేశం కదరే బాబు. రొట్టె అది మైదా పిండా, లేకపోతే దుంప పిండా, లేకపోతే కేక గీక, ఏదైనా నీకున్నటువంటి అవకాశమును బట్టి, నీకున్నటువంటి వీలుని బట్టి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చెన్నై పట్టణంలో తోమా గారిని చంపడానికి ప్రయత్నించిన గుహ ఉంటుంది. తోమా గారు అంటే తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు, ప్రధాన శిష్యుడు. నేను వేలు పెడతానే కానీ నేను నమ్మను అన్నటువంటి గొప్ప అనుమానితుడు. 3 సార్లు చీటీ వేస్తానే కానీ భారతదేశానికి మాత్రం వెళ్ళను నాయనో అన్నటువంటి వ్యక్తి. ఆయన వెళ్ళన్నాడు. ఆయన బాబు ఎలా 2 సార్లు నీకు పడింది. బర్తలోమియా కూడా వచ్చారంటారు. ఆ 2 ప్రదేశాలు సందర్శించి చాలా జాగ్రత్తగా సందర్శించారు. ఈయన ఒక గుహలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఎవరండి? తోమా గారు. గుహలో, చిన్న గుహ, అది వెళ్ళడానికే చాలా కష్టంగా ఉంటుంది. వెళ్ళి అందులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది బ్రాహ్మణ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీడిని ఇలాగే వదిలేస్తే మొత్తం మన వాళ్ళందరినీ కూడా మార్చేసేలాగా ఉన్నాడు రా బాబు అని చెప్పి రాత్రికాలం మందు, ఎందుకంటే లైట్లు గీట్లు కూడా ఉండేవి కదా, దీపం బుడ్లతో మాత్రమే ఇదంతా. అక్కడ పరిస్థితి అంతా కూడా అది ఎక్కడమే చాలా కష్టం. మెట్లు గుండా ఎక్కడమే చాలా కష్టం. ఆ రోజుల్లో మెట్లు కొనలేవు. ఏదో రకంగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ గుహలోకి వెళ్ళి వెనకాల నుంచి శూలంతో పొడిచేశారు. ఆ శూలానికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, పిడి అంటారు దాన్ని. శూలానికి ముందు సూదిగా ఉంటుంది కదా, షార్ప్గా ఎంత ఉంటుంది. ఏ శూలంతో అయితే తోమను పొడిసేశారో దాన్ని నేను చూశాను. ఎంతే ఉంది అది. నడుల్లోకి దించేశారు వెనకాల నుంచి. ప్రార్థన చేసుకుంటుంటే ఒక రాయి మీద చేతులు పెట్టి, ఆ రాయి మీద నేను కూడా ప్రార్థన చేశాను. ఆ చేస్తే మనకేమవుతుంది? ఆనందం తప్ప ఏమి రాదు దానివల్ల. ఆయనలో బతుకుతే వస్తుంది ఏదన్నని. ఆయన ఎట్టిన చేయట్లో నేను చేయట్టాలి, ఆయన ప్రార్థన చేసిందే నేను మోకాలు వేస్తే నీ బొంద ఏమీ రాదు. ఆయన బతికినట్టు ఏదన్నా బతకగలిగితే నీకు ఏదన్నా వస్తుంది. అదొక ఆనందం, ఆత్మీయ ఆనందం అంతే. ప్రత్యేకించబడిన స్థలమే. పెట్టి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పొడిసేస్తాడు. తప్పించుకునేటువంటి క్రమంలో లెగిసి రాయి మీద చేయేస్తాడు. ఆ రాయిని కూడా చెక్కేశారు, ఇక్కడ చేయేశారండి. చిన్న కన్నం గుండా బయటికి పారిపోతాడు. పారిపోతున్నప్పుడు ఎక్కడెక్కడ రక్తం అయితే కారిందో, ఎక్కడికి వెళ్ళి తుదిశ్వాసను విడిచిపెట్టారు అక్కడ కూడా చర్చి కడేశారు. అయితే కేరళ వెళ్ళినప్పుడు అనుకుంటా కదా, కేరళ కూడా తర్వాత నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రదేశాన్ని చూశాను. తోమా గారికి సంచరించింది. తోమా గారు ఫస్ట్ కట్టినటువంటి మందిరం అది. ఆ పరిసర ప్రాంతాల్లో నేను గమనించింది ఏంటంటే, ఒక గుహ ఉంటుంది. ఎక్కడది? చెన్నై, కేరళ? చెన్నైలోనే ఉంది. ఇప్పుడు అక్కడ ఆయన ప్రభురాత్రి బల్లను ఆచరించేవాడు. తోమ ప్రభురాత్రి బల్లను ఎక్కడ జరిగించేవాడో ఆ ప్లేస్ని చూశాను. ఆ పక్కనే చిన్న గుంట ఉంటుంది, నీళ్ళు లేవు. ఆ గుంటలో తోమా గారు ప్రార్థన చేసి రాళ్ళు విసిరితే నీరు ఊరింది. ఇప్పటికీ ఊరుతుంటుంది, ఇప్పటికి నీళ్ళు ఫుల్గా ఉంటాయి. అందులో డబ్బులు వేస్తుంటారు ఇప్పటికి కూడా. గోదావరి దగ్గర నుంచి ట్రైన్ వెళ్తుంటే డబ్బులు వేస్తుంటారు చూడండి, వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వెళ్ళి గోదావరిలో వేస్తున్నారు, అక్కడ పనికిమాల గుంటలో వేస్తున్నారు అనకూడదేమోలే, అంతే తేడా. ఏమొస్తుంది? అందులో డబ్బులు వేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయా? డబ్బులు పోతాయి. కానీ ఇప్పటికీ నీరు కనబడుతుంటుంది. దాని పక్కనే ఒక బండ ఉంటుందండి. బండ, ఆ బండ మీద సుత్తి శానంతో సిలువ చెక్కేసాడు ఈయన. ఈ తోమా గారు అలవాటు ఏంటంటే, నాకులాగా చేతిలో పెన్ను ఉంటే సిలువలు వేసేయడం వీనికి అలవాటు. గోడ అయినా, పెన్ అయినా, పుస్తకమైనా, పేపర్ వేసేయడమే సిలువులు. ఇంకా నా బైబిల్ తెరిసినా, పుస్తకాలు తెరిసినా సిలువులే ఎక్కువ ఉంటే అక్షరాల కంటే ఎక్కువ. చిన్నప్పటి నుంచి అలవాటుది. స్కూల్ డెస్క్ల మీద వేసేసేవాడిని నేను. డివైడర్స్తో స్కూల్ డెస్క్ల మీద వేసేసేవాడిని. ఇలా మామూలుగా వేస్తే పెయింట్ వేసేస్తారని గుంత వేసేసాను, గుంతగా చేసేసాను. ఎవరు తీయలేరని చెప్పి స్కూల్ డెస్క్ల మీద. ఎందుకంటే నేను పెద్దవాడిని, ఇంటర్ కాలేజ్ చదివే సమయంలో ఫేర్వెల్కి వెళ్తే అప్పుడు కొన్న డెస్క్ల మీద సిలువులు, జీసస్ ఈజ్ మై సేవియర్ అలవాటు అది. ఇప్పుడు నేను చెప్పిన కాబట్టి నాకులే మీరు ఏం ఉండక్కర్లేదు. ఇలాంటి ఫాలోయింగ్, దిక్కుమాల ఫాలోయింగ్లు చేయకండి. అది ఉంటే చేయండి, లేదన్నా మానేయండి. ఏమన్నా నీకు ఏడు ఇష్టం కాబట్టి నాకు 7 ఇష్టం, ఏమన్నా సిలివేస్తారు కాబట్టి నేను సిలివేసేస్తాను, ఇక్కడ వేసేసుకో సిలువ, ఎక్కడ అన్ని ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి అక్కడ ఆయనకి సిలువు చెక్కడం అనేటువంటిది అలవాటు. ఏ రాయిని చూసినా తోమ సిలువు చెక్కేస్తుంటాడు.
అలాగ ఆయన చేతుల మీదుగా చెక్కబడినటువంటి సిలువలు ఆ మ్యూజియంలో చాలా ఉంటాయి. అయితే ఈయన బల్ల పుచ్చుకునేటువంటి ఆ బండ దగ్గర సిలువ చెక్కాడండి. సిలువ చెక్కేశాడు. ప్రతిసారి ఆ సిలువ దగ్గర ఉండి మోకాలు లేసి ప్రార్థన చేసి బల్ల పుచ్చుకునేవాడంట. ఇప్పుడు ఆయనకి ఏ పిండితో పిసికివాడంటారు ఆయన? వీళ్ళు అన్నట్టుగానే రకరకాలైన పిండే ఉండేదంటారా? ఆయనకు ఉన్నటువంటి అవకాశం కొలిది అక్కడ ఏర్పరచుకునేవాడు అంటారా? ఉండేదే ఒకడు, రహస్యంగా ఉండేవాడు. ఏదో ఏదో తినడానికి ఏదో ఆహారాన్ని కూడా ఉపయోగించుకుని ఉండొచ్చు ఆయన. మనం ఏం చెప్పగలం? కాబట్టి ఎవరో అన్నారు ఇలా ఉండాలి రొట్టె, దాన్ని ఇలా విరవాలి, అది చేయాలి ఇది చేయాలి. అంత సీనేం లేదు. నీకున్నటువంటి అవకాశమును బట్టి, నీకున్నటువంటి సౌకర్యములను బట్టి నువ్వు చేయి. అలాగని చెప్పి మాంసపు మొక్కలు ఎట్టకండి. అక్కడ పిండి పదార్థంతో చేసేటువంటిది అందంగా రొట్టెలా కనబడేది ఏదైనా అక్కడ ఏర్పరచుకుంటే తప్పేమి లేదు. ఆ సిలువు దగ్గర నుంచి అండి తోమాగారు చచ్చిపోయిన కొంతకాలానికి రక్తం కారిందంటే రాయి నుంచి. తెలుసా అండి? ఏ బండ మీద అయితే సిలువు చెక్కాడు మీరు చూసారా? సిలువు చెక్కాడో ఆ సిలువు మీద నుంచి రక్తపు బొట్టులు కారుతుంటాయంట ఆ రాయి నుంచి బయటికి. అంటే ఆయన బల్ల పుచ్చుకున్నప్పుడు ఎంత ఆవేదనతో, ఎంత ప్రేమతో, ఎంత ప్రీతికరంగా ఆ బల్లను పుచ్చుకునేటప్పుడు క్రీస్తుని ఆయన అనుభవించుంటాడు. అర్థం చేసుకొని ఆ ప్రదేశం అంతగా అభిషేకించబడింది అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 4వ విషయం ఏంటంటే పిండి గిండి అయ్యి కాదు, కానీ నీకున్న సౌకర్యం రొట్టెగా ఉండొచ్చు, చపాతీగా ఉండొచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది చూడడానికి మాత్రం ఒక ఉండాలంతే. యూదులైతే మాత్రం డైరెక్ట్గా అది రొట్టె బన్న బిస్కెట్లా ఉంటుంది, అది గట్టిగా అయిపోయి ఉంటుంది. అలా మనం చేస్తున్నామా? చేయట్లే కదా, ఏదో అంతే తప్ప మన మనసుకు సంబంధించిన బల్లారాధన అనేది. ఇది 4వ విషయం. 5వ విషయం చెప్తాను, తర్వాత మీకు వాక్యం ఆ కాన్సెప్ట్ అంతా కూడా అర్థమైపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి లోకాసు వార్త తీద్దాం. నేను ఒక వచనాన్ని కోట్ చేస్తానండి, ఆ వచనాన్ని లింక్ చేస్తాను తర్వాత, అప్పుడు బల్లారాధన కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. లోకాసు వార్త 22వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతాను. ఇది తెలుసుకోకుండా ఇక నుంచి బల్లారాధనలో పాలు పంచుకోకండి, బల్ల పుచ్చుకోకండి, అది పాపమై ఏడుస్తుంది. కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అనేటువంటిది అర్థం కావాలి, ఆ మాట ఇంకెక్కడన్నా రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. లోకాసు వార్త 22వ అధ్యాయము నేను చదువుతున్నాను, 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని, అది దేవుని రాజ్యములో నెరవేరే వరకు ఎన్నడనో దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకుని, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నానెనను. దేవుని రాజ్యం వచ్చే వరకు నేను వైన్ తాగనని మీతో చెప్పుచున్నాను అంటాడు కరుణాకర్ సుగ్న. నీకు అదే తెలుసు, వైన్కి ఆల్కహాల్కి చాలా తేడా ఉందిరా అంటే మీరు అర్థం చేసుకో, మీరు అనుకుంటాండి, మీకు అంతే వదిలేసాను నేను. చున్నానెనను పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని అంటే ఆయన రాజ్యముతో వచ్చే వరకు మళ్ళీ పుచ్చుకోడంటే, ఆయన రాజ్యంతో వచ్చిన తర్వాత మళ్ళీ బల్లారాధన ఉంటుందంటారండి, రొట్టె ద్రాక్షరసం ఉంటుందంటారా? మరి అదేంటి అలా అంటున్నాడు ఆయన? మాట్లాడదాం ఎప్పుడన్నా, అవసరం లేదు సంఘానికి, చెప్తాను ఎప్పుడన్నా. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న ఎవరి శరీరం అండి? నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చెయ్యుడని చెప్పాను. నన్ను జ్ఞాపకము చేసుకోవడం కొరకు చేయవలసింది ఏంటిది? ప్రభు బల్లారాధన. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి అంటే ఆ దినమంతయోనే కాదు, ఆ సమయంలో ఇంకా ప్రతి క్షణం కూడా ఆయన జ్ఞాపకం వస్తాడు. జ్ఞాపకం చేసుకుంటాం తప్పు కాదు, కానీ కరెక్టే. అయితే ఆ ఆచారం దేవుడు పెట్టినట్టు ఆ విధి విధానాన్ని జరిగించే సమయంలో మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి, సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకోవాలి, వివేకముతో జరిగించి జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని ఆచరించమన్నాడు ఆయన.
ఆయన ఆఖరగా మనకు చెప్పింది, తర్వాత క్రైస్తవ లోకానికి చెప్పింది ఏదన్నా ఉందంటే ఒకే ఒక్క మాట, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి బల్లని మీరు జరిగించండి అన్నాడు ఆయన. ఇదొక మాట పట్టుకోండి. పైన పస్కాను భుజింపవల్ని మిక్కిలి ఆశపడుతుంది. పైన ఇంకోటి ఏం కనబడుతుంది? పస్కా, ఇంగ్లీష్లో పాస్ ఓవర్. పస్కాని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అని దాన్ని బాగా బుర్రలో పెట్టేసుకోండి, బాగా బుర్రలోకి పెట్టేసుకోండి. పస్కాని రెండోది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చెయ్యాలి అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త నిబంధన నుండి మొదలైనటువంటి పద్ధతి, క్రమం కాదు. ఇది ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి మీరు. కొత్త నిబంధన నుండే స్టార్ట్ అయినటువంటి క్రమము కాదు. దీన్ని ఆచరించాలి. నీ బిడ్డలు, నీ వచ్చు తరాలు దేవుని రాజ్యం వచ్చే వరకు దీన్ని జరిగించాలి అనే క్రమం ఆల్రెడీ పాత నిబంధనలోనే దేవుడు పెట్టాడు. అర్థమైందా మీకు చెప్పేది? ఇదంతా కూడా పాత నిబంధన నుంచి వచ్చిందే, కానీ దాని నెరవేర్పు అసలు సిసలైన పస్కా కొత్త నిబంధనలో నెరవేరిందన్నమాట. అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండం 12వ కాన్సెప్ట్ని కానీ మనం అర్థం చేసుకోకపోతే మనకి ప్రభురాత్రి బల్లారాధన అనేది అర్థం కాదు. ప్రభురాత్రి బల్లారాధన అర్థం కావాలి అంటే వివేకముతో దాన్ని జరిగించగలిగేటువంటి స్థితిలో మనం ఉండగలగాలి అంటే ఆ క్రమం యొక్క ఆవిర్భావం మనం తెలుసుకోవాలి. లోకాసువార్తలు ఏమన్నాడు? ఈ పస్కాని మీతో భుజిస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై ఇది మీరు చెయ్యండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా యేసయ్య క్రైస్తవ లోకానికి బ్రతిమాలుచు చెప్పినటువంటి ఆఖరి మాట. ఓకే, ఇది కొత్తగా వచ్చింది కాదు, పాతదే అని నేను చెప్తున్నాను. నిర్గమాకాండం ఒకసారి తీద్దాం చూడండి. నిర్గమాకాండం మీరు 12వ అధ్యాయం నుంచి కానీ చదివితే ఒక కాన్సెప్ట్ అనేటువంటిది, ఒక క్రమం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది అక్కడ. జాగ్రత్తగా గమనించాలి మీరు. నిర్గమాకాండం 12వ అధ్యాయం నుంచి కానీ మనం ప్రారంభించినట్టయితే అదొక కాన్సెప్ట్, అదొక సందర్భం. దేవుడు మనుషులకు తర్వాత వచ్చేటువంటి తరానికి ముందుగా నేర్పినటువంటి ఒక మాదిరి, అది ఒక ఎగ్జాంపుల్. అది నేను చదువుతాను, టక్ 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 చదివేస్తాను. చూడండి 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారికి ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజము తిని నెల దశమనాడు. ఎప్పుడు ఇది ఎక్కడైనట్టుంది కదా? దశమనాడు, దశమి, విజయదశమి బైబిల్లో కూడా ఉన్నాయండి. మా పండుగలు అంటారు మొత్తం అని. దశమి నాడు, అమావాస్య, పౌర్ణమి. దశమి అంటే మీరు అనుకుంటున్న దశమి కాదు. ఏ దశి? దశమి అనగా దశ అనగా 10 అని అర్థం. దీని పండగ చేస్తారు కొంతమంది హైందవ భక్తులు. దశమి నాడు 10వ రోజు అని అర్థం. ఓకే, ఇశ్రాయేలు సర్వ సమాజము దీని నెల దశమనాడు. దశమనాడు వారు తమ తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను, ఏది? గొర్రె పిల్లనైనను. ఫస్ట్ దేనికి ఇచ్చాడు అక్కడ ప్రిఫరెన్స్? గొర్రెక మేక? గొర్రె పిల్లకైనను మేక పిల్లనైనను చూడండి తీసుకొనవలను. ఆ పిల్లను తినుటకు కుటుంబము చాలకపోయినడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారు లెక్కింపవలను. నిర్దోషమైన, దోషమైందా? దోషం లేని గొర్రె పిల్ల నిర్దోషమైన, ఎప్పటి వరకు ఎప్పుడు కూడా మేటింగ్ అనేటువంటిది జరగని ఏడాది లోపు గొర్రె పిల్ల. చూడండి, నిర్దోషమైన ఏడాదికి మగపిల్లను తీసుకున్న వాళ్ళు. ఆడపిల్ల మగపిల్ల? మగపిల్లే. మీకు అర్థం అవడానికి ఇంత నేను టైం తీసుకున్నాను. చూడండి, మగపిల్లను తీసుకున్న వాళ్ళను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలను. తర్వాత ఇశ్రాయేలు సమాజ వారు అందరూ తమ తమ కూటములలో సాయంకాలం దాన్ని చంపి, ఎక్కడ? కూటములలో. ఇదేంటి అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? అర్థం అవ్వాలి, ఇంకా బాగా అర్థమవుతుంది. కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తమును కొంచెం తీసుకుని
తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు రెండు నిలువు కమ్ముల మీదనో పైకమ్మ మీదనో చల్లి ఆ గొర్రెపిల్ల మాంసాన్ని ఏం చేయమన్నాడు? దీన్ని తిరిగినప్పుడల్లా నన్ను మాంసాన్ని తినాలి, రక్తాన్ని నిలువు కమ్ము మీద రాయాలి, అడ్డ కమ్ము మీద రాయాలి. అది ఏమైందండి? నిలువు అడ్డం కలిపితేనే అదండి బల్లారాధన. అర్థమైందండి? ఐగుప్తు కాలం నుండే ఆ క్రమాన్ని ప్రారంభించాడు ఆయన. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? నిలువుకలు కమ్మి మీద గొర్రెపిల్ల మేకపిల్ల రక్తాన్ని ఇలా చిమరాలి, సర్రన పడిపోతుంది రక్తం పైనుంచి కిందకి అలాగా. పైన అడ్డకం ముందు చూడండి, దాని మీద ఎలా పుయ్యాలి హిస్సోపుతో దేంతో ఆయనని, అది అప్పుడు ఎలాగ అయిపోద్ది. ఎలాగే వేసింది సిలువైపోద్ది. అవునా కదా? అర్థమవుతుందా? ఇంకా చెప్తాను చూడండి. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగన రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను, దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చిదని తినవలను. దానిలో ఉడకినదైనను నీళ్లతో వండినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏదియు మిగిలి ఉండకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలిన అగ్నితో కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుక్కుని, మీ కర్రల చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా. ఇందాక యేసే దేని గురించి చెప్పాడు? పస్కా. ఓకే. ఆ రాత్రిని ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేశ దేవతలందరికీ తీర్పు తీర్చదును. ఇంతగా తెగులు పంపించింది దేనికంట? దేవతలందరినీ బట్టలు ఇప్పేయడానికి. నేను చెప్పాను కదా చాలా సెల్లి మాట, దేవతల నిజ స్వరూపాన్ని బయటెట్టడానికి చేసుకొచ్చాడు. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదును. నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదును. మనకు కూడా ఒక స్టాంప్ వేసాడు దేవుడు. దేవుని ముద్ర గలవారికి తప్ప అందరిని హాని చేస్తున్నాయి దయ్యాలు. అంటే ఆ టైంలో కూడా రక్షించబడేవాళ్ళు. పెద్ద కాన్సెప్ట్ అండి బాబు ఇది. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంచరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి దినము మీకు జ్ఞాపకార్థమైన దినమగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఏం చేయాలి? ఇందాక యేసయ్య ఏం చెప్పాడు? దీన్ని జ్ఞాపకము చేసుకున్నటకై ఏం చేయండి? దీన్ని చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పస్కా బలి దగ్గర, పస్కా ఆహారం దగ్గర ఏమంటే, పస్కా పండగ దగ్గర తరతరాలకి జ్ఞాపకం ఉండిపోవడానికి ఇది ఖచ్చితంగా చేయాలి మీరు. ఇక్కడ ఖచ్చితంగా చేయాలంటున్నాడు, అక్కడ యేసయ్య ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యాలి అని అంటున్నాడు. దీనికి దానికి సంబంధం ఏంటండి పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు. దీనికి దానికి సంబంధం ఏంటో మీకు అర్థమైన తర్వాత బల్ల పుచ్చుకుందాం ఈసారి నుంచి. ఐగుప్తు మహారాజు నుంచి, ఐగుప్తు నుంచి ఉన్నటువంటి దాచబడినటువంటి బంధింపబడినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని అందంగా పంపించేరా అన్నాడు దేవుడు. పంపించాడు ఆయన? పంపించిన అన్నాడు. పైగా పంపించకపోతే మా దేవతల గురించి మీకు తెలుసా, మా దేవుల గురించి మీకు తెలుసా, మేమేంటో మీకు తెలుసా అన్నట్టుగా నటించారు వాళ్ళు. నటిస్తే ఆయన ఏమన్నా ఊరుకున్నాడా? మోషే అహరోన్లను పంపించి, ఒరే మీకు మించిన చేయగలరా నాయన, నేను సర్వశక్తిమంతుడు అన్నట్టుగా రుజువుపరుచుకున్నాడు. రుజువుపరుచుకుంటున్నప్పటికీ కూడా వాడి యొక్క హృదయం ఏం అవ్వలేదంట? మారట్లేదు. కఠినంగా మారిపోతుంది, రాయిలా మారిపోతుంది. ఇంక ఏ విధంగా కూడా మారినటువంటి సమయంలో తెగుళ్ళు పుట్టించడం మొదలెట్టాడు. ఎందుకు 10 తెగుళ్ళు పుట్టించాడు? ఎందుకంటే ఏ 10 తెగుళ్ళ మీద అయితే ఆధిపత్యం, అధికారం, శక్తి కలిగి ఉన్నటువంటి దేవతలు మాకు ఉన్నారని అనుకున్నారో, ఆ తెగుళ్ళకి సంబంధించిన దేవతలను సిగ్గుపరచడానికి, ఆ దేవతలకు సంబంధించిన గొప్పతనం ఏదో ఉందని అనుకున్నారు కదా, ఆ విషయంలో వాళ్ళని కొట్టే ప్రయత్నం చేశాడు. ఏగలో, దోమలో, పుండ్లు, కప్పలో, నదంతా రక్తం అయిపోవడం, మళ్ళీ ఏమంటారు వాటిని, హెయిల్ స్టామ్, వడగంటలు పడిపోవడం, పశువులకు వ్యాధులు వచ్చి చచ్చిపోవడం, అలా చేసినా ఆడు ఏం చేయట్లేదు ఫరోగాడు? చెప్పండి, మారట్లేదు. ఆఖరి తెగులు ఏంటంటే
ఐగుప్తు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి తొలిచూలు పిల్ల కూడా చచ్చిపోతారు. చీకటి అయిపోయింది ఇంక పూర్తిగా. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న యూదులు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా వాళ్ళతో కలిసే ఉన్నారు. కాబట్టి అందరికీ వర్తించాలి. మొదటి శిశువు చచ్చిపోవడం అనేది, చీకటి కమ్మడం అనేది అందరికీ వర్తించాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ మరణం వారికి మాత్రమే అని అనట్లేదు, కానీ నేను ఒక క్రమం పెడుతున్నాను, ఆ క్రమాన్ని మీరు ఆచరించి ఆ రక్తాన్ని మీ గడపలకు కానీ రాసుకున్నారనుకో, ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా వెళ్ళిపోతాను. ఆ రక్తం ఏ గడప మీద అయితే లేదో ఆ ఇంట్లో చేస్తారు. కాబట్టి ఇశ్రాయేలు ఏం చేశారు? మేక పిల్లని కానీ గొర్రె పిల్లని కానీ చక్కగా చంపుకొని అవసరానికి మించి ఉంచుకోకుండా చక్కగా కావలసినంత తినేసి ఉదయానికి మిగలకుండా తిని ఆ రక్తాన్ని ద్వారబంధాలకు రాసుకున్నారు. అప్పుడు రాత్రికాల సమయం ముందు మరణదూత అలా సంచరించింది. ఏ గడప మీద అయితే రక్తం ముద్రించబడిందో, రక్తం వేయబడిందో, ఆ గడప లోపల ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా చచ్చిపోలేదు. కానీ ఎవరి గడపల మీద అయితే రక్తం లేదో వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. దీన్ని బట్టి మీకు అర్థం కావలసింది ఏంటంటే, ఈ ప్రభురాత్రి బల్ల అనేటువంటి దాని విషయంలో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తంతో కడగబడతారో, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తముతో ముద్రింపబడతారో, వారిని రెండవ మరణము ఏమీ చెయ్యలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుతారు. వారిని రెండో మరణం ఏం చేయలేదు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు వారిని అంగీకరించకుండా, ఆయన యొక్క రక్తంతో కడగబడకుండా, ఆయన అపార్థం చేసుకుని, ఆయన విమర్శిస్తూ, ఆయన పూర్తిగా విసర్జిస్తున్నారో, తీర్పు దినముందు ఎవరి మీదైతే ఆయన రక్తపు ముద్ర లేకపోయిందో వాళ్ళందరూ రెండో మరణమైన నరకానికి అప్పచెప్తాడు. అక్కడ వచ్చినటువంటి మరణం నుంచి తప్పించడానికి గొర్రెపిల్ల రక్తం ఉపయోగపడింది గడపల మీద వేస్తే. ఇక్కడొచ్చే రెండో మరణమైన నరకం నుంచి తప్పించబడ్డానికి నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లైన యేసు రక్తముతో మనం కడగబడాలంతే. కడగబడినప్పుడే రెండో మరణం నుంచి మనం ఏం చేయబడతాం? తప్పించబడతాం. అంటే ఇక్కడ గొర్రెపిల్ల, ఈ మేక పిల్ల కొత్త నిబంధన కాలానికి ఎవరైపోయారు? ఆ గొర్రెపిల్ల స్థానంలోకి ఎవరు వచ్చేసారు? యేసే వచ్చేసాడు. అప్పుడు మన కోసం, వాళ్ళ కోసము రక్తాన్ని పంచడానికి, రక్తాన్ని ఇవ్వడానికి ఒక గొర్రె కానీ, ఒక మేక కానీ, ఏడాది లోపు ఉన్నటువంటి ఒక మగ నిర్దోషమైన గొర్రెపిల్ల ఉపయోగపడింది మనల్ని తప్పించడానికి. ఇప్పుడు ఎవరు ఉపయోగపడుతున్నారు? సర్వమానవాళికి ఈ గొర్రెపిల్ల ఉపయోగపడుతుంది. ఎవరి గొర్రెపిల్లది? దేవుని గొర్రెపిల్ల. అప్పుడు గుంపులో ఉన్నటువంటి గొర్రెపిల్ల రక్తం ఉపయోగపడింది మరణం నుంచి కాపాడడానికి. ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తం ఉపయోగపడుతుంది నరకం నుంచి మనల్ని కాపాడడానికి. ఆ రోజు మరణం నుంచి కాపాడితే, ఈ రోజు ఆ గొర్రెపిల్ల రక్తం నరకం నుంచి నన్ను కాపాడింది అనే భావనతో తన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తన తాను రిక్తునిగా చేసుకున్నటువంటి ఆ పస్కా బలి పశువు పడిన వేదన జ్ఞాపకం చేసుకుంటూ చేయాలి. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? క్రైస్తవులు గుడ్ ఫ్రైడేకిని, ఈస్టర్కిని. గుడ్ ఫ్రైడేకి అయితే ఇంకా చెప్పక్కర్లేదులే, ఓ ఏడిచేస్తూ ఉంటారు. ఆ 7 మాటలు శిలువ మీద పలికిని చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటారు. అది కాదయ్యా, అప్పుడు కాదు వేదన. ఇది పుచ్చుకున్న ప్రతిసారి ఆయన రక్తం కార్చినందుకు నేను నరకం నుంచి తప్పించబడ్డాను. ఆ రక్తంతో నేను కడగబడినందుకు నరకం నుంచి నేను తప్పించబడ్డాను. ఆ గొర్రె పిల్ల నా కోసం బలైంది, నా కోసం దెబ్బలు తిన్నది, నా కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నది, నా కోసం వీపు చీర్చేయడానికి కూడా ఇష్టపడింది అనే భావనతో దీన్ని చేయండి అంటున్నాడు. ఎవరు అలా చేస్తున్నారు? రొట్టి ద్రాక్షరసం తీసుకుని దీన్ని చేయనప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇది చేయడం అని నేను అన్నా అంటే పుసుక్కు అంటారు, అయిపోయింది బల్లారు. ఎంత నలగాలో తెలుసా? అంటే బయటికి ఏడు చేసి బావో అనక్కర్లేదండి, అంతరంగంలో నలుగుడు ఉండాలి, దుఃఖం ఉండాలి. ప్రభువా, ఆ రోజు నువ్వు కానీ ఆ పస్కా బలి పశువుగా కానీ శిలువ మీద నీ ప్రాణాన్ని అర్పించకపోయి ఉండుంటే ఈరోజు మానవాళికి ఏమి లేకపోదును? నిత్య జీవం లేకపోదును, రక్షణ లేకపోదును. అయినా
ఈరోజు ఆ గొర్రె పిల్ల స్థానంలోకి నువ్వెళ్ళి ప్రాణార్పణ చేసావు. పస్కా బలి పశువుగా నువ్వు నిలబడ్డావు నాయన. మేము నిలవబడవలసినటువంటి స్థానంలో నువ్వు నిలబడ్డావు తండ్రి. నువ్వు నలగొట్టబడ్డావు తండ్రి. నువ్వు చిరఛేదనం, నువ్వు చిరస్సుకి భయంకరమైన వేదన అనుభవించావు. రక్తాన్ని కార్చావు, దారదారులుగా కార్చేసావు. నువ్వు కార్చిన రక్తమును బట్టి, నీ బలియాగమును బట్టి ఈరోజు మేము ఎలా ఉన్నాం, నరకం నుంచి తప్పించబడ్డామనే ఆలోచన, విశ్వాసంతో తీసుకోవడం వల్ల. అర్థమైంది నేను చెప్పేది? దానికి దీనికి డిఫరెన్స్ అది ఇది ఒకటే. మీరు ఎలా ప్రూవ్ చేయగలరని చెప్తారేమో చూడండి. యోహాను సువార్త ఒకసారి చూపించి నేను ముగించేసుకుంటాను చూడండి. టైం అయిపోతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఎవరో. అది 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవుదు దేవుని, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరంటున్నారు? ఎవరిని అంటున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను క్రీస్తుని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? దేవుని గొర్రెపిల్ల. ఇది నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆ సెమినార్స్లో చెప్పి అక్కడ మాట్లాడవలసి వచ్చింది కాబట్టి చెప్పుకొచ్చాను అంతే నేను. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవుచున్నా. అక్కడ బాప్తిస్తాలు ఇస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ ఒడ్డు మీదనే చాలా నడుచుకుని వచ్చేస్తున్నాడు యేసయ్య. చూసి వెంటనే అన్న మాటలు చెదరా, అదిగో గొర్రెపిల్ల, అదిగో దేవుని గొర్రెపిల్ల, సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థ బలిగా యాగమైపోయేటువంటి పిల్లదిగో. ఆ గొర్రె పిల్ల ఈరోజు మన కొరకు ఏం చేయబడింది? వధించబడింది. ఆ రోజు ఐగుప్తులో నుండి ఇజ్రాయిల్ ఎలాగైతే కాపాడబడ్డారో, మరణం నుంచి ఎలాగైతే వాళ్ళు తప్పించుకున్నారో, ఈ రోజున ఈ గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి మనం నరకం నుంచి ఏం చేయబడ్డామన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారి గొర్రెపిల్లను ఉందా లేదా? ఆలోచన చేయండి. ఎంత ఎంత అభిమానంతో, ఎంత విశ్వాసంతో, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో మనం బల్లని ఆచరించాలనేది అర్థం చేసుకో. ఎక్కడి వరకు బాగానే ఉంది కానీ పాస్టర్ గారు అంటే ఒకటికి తప్పుతుందండి అనుకుంటున్నారేమో. తప్పిది నేనే చెప్పేస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీయండి. ఏడవ వచనం నేను చెప్తున్నాను, మీకు అర్థమైపోద్ది. ఆ పస్కా బలి పసుపు ఆయనో కాదు, మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయడి. ఇదంతా కూడా అక్కడున్న కాన్సెప్టే. పొద్దునకి ఏం ఉంచకండి, పులి ఉంది ఏది కూడా మిగల్చకన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడం లోపం అంతే. ఇది ఎప్పుడన్నా మాట్లాడదాం. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు ఏమైంది? పస్కా పశువుగా మారింది. ఎవరిక్కడ చెప్పండి? అప్పుడు పస్కాలో ఎవరో ప్రాణాలు పోయినాయి? గొర్రె పిల్లలు, మేకపిల్లల ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు సర్వ మానవాళి కోసం ఎవరు బలి పశువు అయిపోయారు? యేసయ్య బలి పశువు అయ్యాడు. ఎవరా యేసయ్య? దేవుడు. దేవుడు బలి పశువుగా మారాడండి మన కోసం. మీరు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును బట్టి కాదు, నిర్దోషమైనటువంటి సర్వశక్తి కలిగిన దేవుని గొర్రె పిల్లను బట్టి మనం విమోచన పొందుకున్నాం, నరకం నుంచి కృపను పొందుకున్నాం, రక్షణ పొందుకోగలిగాం. ఆయన దేవుడై ఉండి బలి పశువుగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇలాగ ఎవరైనా ఏంటో మాట అంటున్నాను, మీ అమ్మ కోసం మీ నాన్న కోసం నిన్ను ఎవరన్నా బలిచ్చేస్తారంటే వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారంటారు. నిన్ను బలిచ్చేస్తానంటే ఇచ్చేస్తాని అంటే ఎవరన్నా బలి అయిపోతారు ఇటరా? ఎవరన్నా ఇక్కడ మా అమ్మ 100 సంవత్సరాలు బతుకుతుంది అంటే బలి అయిపోతే నన్ను వేసేయండి అన్న వాళ్ళు ఎవరన్నట్టు చేయొద్దండి. అదేంటి మీ అమ్మ అన్నాలంటే నీకు ఇష్టం లేదా?
అమ్మా నానా అంటుంటారు. ఒకవేళ వాళ్ళు దీర్ఘాయుష్మంతులే పూర్ణాయుష్యులుగా మారడానికి మిమ్మల్ని బలిస్తే అయిపోద్ది అనుకుంటే, సరదా కోసం మాట్లాడి ఎవరో ఒప్పుకోవట్లేదు, చచ్చిపోదాం తల్లిదండ్రుల కంటే ఒప్పుకోవట్లేదు, బలి అయిపోతాం మేము మా తల్లిదండ్రుల కోసం అంటే ఎవరో ఒప్పుకోవట్లేదు. ఆయన సర్వ మానవాళి కోసం బలి పశువుగా మారడానికి సైతం ఆయన తగ్గించుకున్నాడంటే ఆయన ఎంత గొప్పడో అర్థం చేసుకోండి. అంత రిక్తునిగా అంత తగ్గించేసుకున్నాడండి. ఆయన తండ్రితో సమానముగా ఉన్నాను అనేది ప్రక్కన పెట్టాడంట. ఎంత అద్భుతమైనటువంటి బలియాగం అది, ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ. దేవుడై ఉండి మానవాళి కోసం పశువు అయిపోయాడండి ఆయన. ఆ శిలువ మీద పశువులా ఏలాడాడు ఆయన. అయితే అప్పుడు గొర్రెలు అప్పుడు మేకలు ఒక దెబ్బతో ఏటితో ప్రాణం పోయేది. ఈ గొర్రె దెబ్బతోనే వేటితోనే కాదే, నలగొట్టేశారే, విరగొట్టేశారే, చిత్రవాదన చేసేసారే, వేదన అనుభవించేట్టుగా చేశారే, చివరికి దాహం వేస్తుంది అన్నా సరే గుక్కుడు నీళ్ళు ఇవ్వకుండా తీసేసారండి ప్రాణాన్ని. ఎవరి కోసమో తెలుసా? నీకోసం నా కోసం. అది జ్ఞాపకం చేసుకుంటూ పుచ్చుకోవాలి బలని. అది జ్ఞాపకం చేసుకుంటూ అది ఆ క్రమం అలా కొనసాగింది. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి ఈయనే బలి పశువు అయితేనే కానీ పని జరగదని వచ్చాడని యూదులు నమ్మరు. అంతే, ఇంకా వాళ్ళు ఆచరిస్తుంటారు ఆ పస్తకాన్ని. ఈయన పస్కా బలి పశువుగా వచ్చాడని వీళ్ళు నమ్మరు ఎప్పటికైనా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేటువంటిది? ఆయన బలయ్యాడు పశువుగానే. వెతికాడంటే దేవుడు, లోకమంతయు వెతికినను ఒక్క నీతిమంతుడు నాకు కనబడలేదు. ఎవరైనా నీతిమంతులు, ఎవరైనా పరిశుద్ధులు ఉంటారేమో అని వెతికారు. మనిషి యొక్క పాపాల నిమిత్తమై ఆ వ్యక్తిని బతిమాలుకొని ఏదో రకంగా, బాబు నువ్వు మనుషుల పాపాల కొరకు నువ్వు రక్తం చిందిస్తే కానీ పనివేళ లేదురా అని దేవుడు ఎతికితే లోకంలో ఒక్కడు కూడా పరిశుద్ధుడు కనబడలేదంట. లోకంలో ఒక్కడు కూడా పరిశుద్ధుడు కనబడలేదు. ఈ మానవాళి యొక్క పాపాల నుంచి ఎవరు విడుదల చేయాలి? ఏ రక్తం ఉపయోగపడుతుందంటే పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి నిర్దోషమైన రక్తమే ఉపయోగపడుతుంది. ఎలాగా అని చెప్పి పరలోకంలో మాట్లాడుకుంటుంటే అందరూ తలదించుకున్న వాళ్ళే తప్ప నా రక్తం ఉపయోగపడుతుంది అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరండి. లోకంలో ఎదుకటి ఫస్ట్ దేవుడు ఎవరన్నా ఉన్నారేమో, అంత అద్భుతమైనటువంటి నిష్కలంకమైనటువంటి పరిశుద్ధ రక్తం కలిగి అటు జీవితంలో బతుకుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారనేమో ఎదిగితే ఒకడు కనబడలేదు. ఒరే భూలోకంలో ఒకడు కూడా కనబడలేదా? సర్వమానవాళి యొక్క పాపాల బలి నిమిత్తమే, పాప పరిహారార్థ బలి నిమిత్తమే వధించడానికి ఒక మనిషి కూడా నీతిమంతుడు కనబడలేదు. పోనీ పరలోకంలోనే ఎవరన్నా ఉపయోగపడతారంటే అందరూ బోరదించుకున్నారు కానీ ఎవరో కూడా మాట్లాడలేదు. అప్పుడు అన్నాడండి, అప్పుడు వచ్చాడండి, నాన్న నేను వెళ్తాను, నాన్న నేను అయిపోతున్నా బలి పశువు కానీ. యెషయా గ్రంథం తీయొద్దులే. నేను వెళ్తాను. ఎవరు వెళ్తురు మనలో నుంచి? నేను వెళ్తాను నానా, నేను వెళ్తాను నానా అని వచ్చాడు. అందుకు లోకమైపోయాడు ఆయన. ఇప్పుడు ఎక్కడ ఎతికినా అలాంటి పరిశుద్ధుడు లేరు గనుక ఆయన దిగి రావాల్సి వచ్చింది. చాలామంది అంటూ ఉంటారు, యేసయ్య మా పాపాల కోసం చచ్చిపోయాడండి. కాదండి, మన పాపాల కోసం కాదండి, మన వల్ల చచ్చిపోయాడు ఆయన. మన పాపం కోసం వేరు, మన వల్ల చచ్చిపోయాడు. మనం పాపం చేయకపోయి ఉండుంటే, మన అవిధేయులుగా ఆ రోజు కానీ మారకపోయి ఉండుంటే ఆయన రక్తం చిందించవలసిన పని కూడా లేకపోయి ఉండేది. మన కోసం అనే పదం కంటే నా వల్ల చచ్చిపోయాడు ఆయన, నేను పాపం చేయబట్టి చచ్చిపోయాడు ఆయన అనే ఆలోచనలోకి వెళ్తే బల్ల యొక్క పరిపక్వత నెరవేరద్దంటాను. మన కోసం కాదు, నా వల్లే చచ్చిపోయావయ్యా, నాలాంటి పాపిస్తోడు కోసం చచ్చిపోయావయ్యా, ఆ ఫీలింగ్లోకి వెళ్ళేవాడు కనుకే పారాసామిలి గారు చీవుడు చీదేసేవారండి ముసలోడు అయిపోయినని. ఆ ఫీలింగ్లోకి వెళ్ళి తీసుకునేవాడు ఆయన బల్ల. ఆ ఫీలింగ్లోకి వెళ్ళేవాడు. అది ఎప్పుడు వస్తుందంటే ఆయన చేసినటువంటి త్యాగం 100% కూడా నువ్వు నమ్మి గ్రహించి అర్థం చేసుకున్న వాడికే వస్తుంది. రెండోది, ఆ గొర్రె పిల్లతో అంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్న వాళ్ళకే వస్తుంది. ఆ బలియాగాన్ని నిజంగా అర్థం చేసుకున్న వాడికే వస్తుంది ఆ దుఃఖం. బల్లారాధనలో వాక్యం సూపర్గా వెళ్ళిపోతుంటుంది ప్రతిసారి, కానీ సమయం లేక బల్లారాధన ఎలా ముగించేస్తాం? 5 minutesలో. ఆయన ఎలా ముగించేవాడు? అదొక్కటి లోటు కనబడుతుంటుంది. మళ్ళీ టైం తీసుకోవాలి అసలు దానికి. ఆయన పస్కా బలి పశువుగా మనందరి పాపాల నిమిత్తమే చచ్చిపోయాడు. అది బల్లారాధన.
ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ బాధను, ఆయన పడిన వేదన, ఆ బాధని గుర్తు చేసుకోవాలి. ఆయన ఎంత నలిగిపోయి ఉంటాడో, ఆ బాధను భరించలేక ఎంత సతమతమైపోయి ఉంటాడో. ఆ సతమతమైపోతున్న సమయంలో కూడా ఒక అమ్మగారు వచ్చి ఆ మొహం తుడిస్తే, అమ్మ ఏడుస్తుంటే ఏమన్నాడు ఆయన? అమ్మ నా కోసం ఏడకండి, మీకోసమో మీ పిల్లల కోసం ఏడండి. ఎందుకంటే నేను రక్తం కార్చేదే మీకోసం. రక్తం కార్చిన నన్ను అర్థం చేసుకుని నన్ను విశ్వసించకుండా చచ్చిపోతే మీరు మీ పిల్లలు ఎక్కడ పోతారమ్మా? అది దాని అర్థం. అంతేగాని నా కోసం కాదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే ఏడమని కాదు దాని అర్థం. ఇలాగే ఉంటాయి బోధలు. ఎంత వేదన పడ్డాడండి, ఎంత వేదన పడ్డాడు. ఎలా నడిపించేశారండి ఆ సిలువు పట్టుకుని ఎండలోని. 9 గంటలకు వేలాడదీస్తే 3 గంటల వరకు కొట్టుకొని గుండె బరస్ట్ అయిపోయి చచ్చిపోయింది ఆ బలిపొసు, ఆ గొర్రె పిల్ల. గోడ కుర్చీ వేయండి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు గోడ కుర్చీ వేస్తే నా ఫోన్ ఇచ్చేస్తాను. 5 నిమిషాలు గోడ కుర్చీ వేస్తే నా ఫోన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా బైబిల్ మీద ఫోన్ పెట్టి చెప్తున్నాను. వేయండి ఎవరన్నా 5 నిమిషాలు గోడ కుర్చీ వేయండి. ఆయన గోడ కుర్చీ ఎక్కడ వేసాడు తెలుసా? మేకు మీద వేసాడు. మేకు మీదే ఆయన అలా సిలువు మీద వేలాడాడండి. ఇలా దిగిపోయేవాడు, మళ్ళీ శక్తి తెచ్చుకొని మళ్ళీ పైకి లేసేవాడు. ఎంత రెస్పిరేటరీ, అంత ప్రాబ్లం, లంగ్స్ ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాయి, ఎంత నలిగిపోయి ఉంటాయి. అది హార్ట్ పంపింగ్ అదంతా తేడా కూడా వస్తుంది. ఇక్కడ మెడిసిన్ చదివి నీకు తెలుస్తుంది వాళ్ళకి. మళ్ళీ పడిపోయేవాడు, మళ్ళీ లెగిసేవాడు పైకి, మళ్ళీ పడిపోయాడు, మళ్ళీ లేచేవాడు, మళ్ళీ పడిపోయాడు, మళ్ళీ లేచాడు. లంగ్స్ నలిగిపోయినాయి, ఊపిరితిత్తులు నలిగిపోయినాయి, గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంకా మాట్లాడేటువంటి అవకాశం కూడా లేని పరిస్థితికి వచ్చేసి రక్తం అంతా కారిపోయింది. బలహీనుడు అయిపోయాడు. ఓపిక తెచ్చుకున్నాడు, శక్తిని తెచ్చుకున్నాడు, ఎక్కడ లేనటువంటి బలాన్ని పుంజుకున్నాడు. తండ్రి ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పజెప్పుచున్నానన్నాడు. వదిలేసాడు, అంతే, ప్రాణం పని అయిపోయింది. అంతే. కోట్లాది దేవదూతల సమూహం అంతా కూడా ఎదురు చూస్తుంది. నా వల్ల కాదు అంటాడేమో అని. దయ్యాలు అలాగే ఎదురు చూస్తున్నాయి. ఇంకా చచ్చిపోయేటువంటి ఆఖరి క్షణంలో కూడా అనుకున్నది సాధించేశాడు. ఎప్పుడైతే ఆ బలి పశువు ఆ సిలువు మీద వేలాడబడుతున్నప్పుడు లోక పాపములన్నీ కూడా ఆయన మీద వచ్చి పడిపోయినాయి. శాపం, దోషం, మరణం, సిగ్గు, అవమానం, పాపం, ఇదంతా గొర్రె పిల్ల మీద మోపబడింది. మోపబడిన తర్వాత అప్పటి వరకు పట్టుకున్న తండ్రి చెవి వదిలేశాడు. ఆ మోపబడినటువంటి ఆ పాపాన్ని ఆయన మీద భరిస్తున్న సమయంలోనే ప్రాణం పోవాలి. టక్కని పోయింది ప్రాణం. అంతే, జరగవలసిన రక్షణ కార్యం జరిగిపోయింది క్షణంలో. స్తుతించిన వాళ్ళు, దేవదూతలు అందరూ పరలోకంలో స్తుతించారు. పరుగులు పెట్టవలసిన దురాత్మలన్నీ కూడా పరుగులు పెట్టడం మొదలెట్టాయి. ఆఖరి క్షణం వరకు కూడా ఎక్కడ నా వల్ల కాదనలేదండి ఆయన. ఒక ఏటు వేసేసి ఉన్న బాగుండే. గొర్రె పిల్లని అన్నారు ఎందుకు? ఏ సింహం పిల్ల, పులి పిల్ల అంటే బాగుండు కదా? కాదు. గొర్రె పిల్లలు నరికేస్తున్నా, పొడిసేస్తున్నా ఏమంటారు తెలుసా? ఏమీ అందండి ఇది. అందుకు గొర్రె పిల్ల అయిపోయాడు ఆయన. దాన్ని నరికేస్తున్నా సరే దానికి తెలియదు నరికేస్తున్నారండి. అంత అమాయకురాలు గొర్రెపిల్ల. అంత అలగొట్టబడ్డాడు, అంత చిత్రవాదనకు గురైపోయాడు ఆయన. ఆయన చేసినటువంటి ఆ బలియాగమును బట్టి ఈరోజు మన నిత్య జీవంలోకి, రక్షణలోకి మనం రాగలిగాం. ఆ రోజున కానీ ఆ పశువు ఆ సిలువ మీద కానీ రక్తం చిందించకపోయి ఉండుంటే పుట్టిన ప్రతి మనిషి నరకానికే. అంత అద్భుతమైన బలియాగం. ఒరే, ఈ రోజున ఎలా ఉన్నామంటే కారణం నేనురా, నన్ను జ్ఞాపకం చేసుకోరా అని చెప్పి బతిమాలుకునే అంత కర్మ ఆయన. ఈరోజు మన పిల్లలు ఇలా ఉన్నామంటే నేను అని జ్ఞాపకం చేసుకోమన్నాడు. నేను రా పశువుని, ఆ వేలాడిన పశువుని నేను, ఆ పస్కా బలి పశువుని నేను. ఆ రోజున ఆ మాంసాన్ని వాళ్ళు తిన్నారు. ఈ రోజున ఆ బలి పశువు అయినటువంటి నా మాంసానికి, నాకు రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెని, ఈ రొట్టెని, ద్రాక్షారసాన్ని భుజించమని. అది తీసుకున్నప్పుడన్నా జ్ఞాపకం చేసుకోండి రా, నేను లేకపోయి ఉండుంటే మీరు ఎక్కడుందిర్రా అంటున్నాడండి ఆయన. అర్థం చేసుకోండి. ఆయన లేకపోయి ఉండుంటే, ఆయన రక్తం కార్చుకుపోయి ఉండుంటే
దేవుడి ఉన్నవాడు మానవుడిగా రావడానికి అసలు ఇష్టపడకపోయి ఉండుంటే అంతే, మొత్తం తండ్రి ఇచ్చి పడేసాడు. బాబు నాయన ఇంక నీకు తిరిగిలేదు, మొత్తం నీకే అధికారం. అప్పుడు అధికారం లేదని కాదు, తీర్పు తీర్చే అధికారం ఆయనకే. నాకే ఉందన్నాడు, అందుకే నచ్చలేదు యూదులకి. క్షమించగలిగే అధికారం నాకే. ఒక మనిషి యొక్క పాపానికి క్షమించగలిగే అధికారం ఇంకో మనిషికి ఉంటుందా రాజుగారండి? దేవుడికి ఉంటుందా? మరి అర్థం చేసుకోలేదు ఏంటండి, వీడు మనుషుల పాపాలను క్షమించనాడు వీడు అన్నారు వ్యంగ్యంగాని. దేవుడు కాబట్టి క్షమించగలడు. ఆ శిలువ మీద ఉండగానే మన లోక సర్వమానవాళి పాప భారం అంతా ఆయన మీద మోపబడిన తర్వాత ప్రాణం పోయింది. ఆ ప్రాణం అప్పుడు పోవాలి అంతే. ఒక్కసారి రక్షణ కార్యం జరిగింది. మరి పాస్టర్ గారండి, ఇప్పుడు అపోస్తులు ఉన్నారండి, యేసయ్య పడినటువంటి వేదన చూశారు, వాళ్ళు ఆయన బాధను చూశారు, ఆయన శిలువ మరణాన్ని చూశారు, ఆయన ఎంత నలగొట్టబడ్డారో చూశారు. వాళ్ళ కళ్ళతో చూశారు కనుక ఆ బాధను వాళ్ళు మర్చిపోలేరు. మేము చూడలేదు, వాళ్ళు పడినంత బాధ మేము ఎలాగ అనిపించగలమండి? నిజమే కదా, నిజమే కదా. అంత బాధ చూసినోడుకు ఉంటుంది కానీ అనుభవించిన చూడని వ్యక్తులు మనం అనిపించలేం. అవునా కదా? ఇప్పుడు మా అమ్మమ్మ చాలా మంచిదిరా, మా అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉన్నారా, మనం లేదంటే వాళ్ళ వాళ్ళు ఎలా ఉన్నారా, అదిరా ఇదిరా అన్నప్పుడు ఆవిడ చెప్తున్న మాటలు ఏదో ఆహా అనిపిస్తుంది. కానీ ఆవిడికి ఎలా ఉంటుంది ఫీలింగ్? దగ్గరుండి చూసిన మీద వాళ్ళకి ఒక రకమైన స్టేజ్ వస్తుంది. ఆవిడ హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మా అమ్మమ్మ గారికి కావచ్చు, ఎవరికైనా ఇంకొకరు కావచ్చు. కాబట్టి చూసిన వాళ్ళకి కలిగేటువంటి ఉండేటువంటి అనుభవం, భావన చూడడం మనకు ఉండకపోవచ్చు, అంత బాధ మనకు కలగకపోవచ్చు. కానీ దేవునితో ఆ బలియాగా నిజంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మారితే ఖచ్చితంగా కలుగుతుంది ఆ బాధ, ఖచ్చితంగా కలుగుతుంది ఆ భావన. అందుకే వచ్చు తరాలకి కూడా ఇది కొనసాగించమన్నాడు. మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన చేసినటువంటి బలియాగాన్ని నేర్పించాలమ్మ. కథల రూపంగా కావచ్చు, వాక్య రూపంగా కావచ్చు, ఒక సబ్జెక్టుగా కావచ్చు, స్టోరీగా కావచ్చు, చెప్పాలి. పాత నిబంధనలు పట్టుకుని ఇదిగోరా ఐగుప్తులో మన ఇజ్రాయేల్ అంతా కూడా దాచబడినప్పుడు యేసయ్య దేవుడు ఇలా తెగులు పంపించాడు, మన వాళ్ళందరినీ కాపాడాడు, ఇలా మేకపిల్ల గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని రక్తాన్ని గడపలకు రాశారా, అది సంపూర్ణమైన నెరవేర్పు కొత్త నిబంధన కాలానికి సంబంధించిన క్రీస్తులో నెరవేరిందిరా. ఆయన పస్కా బలి పశువుగా వేదన అనుభవించాడు, ఆయన వల్ల రక్షణ వచ్చిందిరా చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పుకుంటూ వెళ్ళావు అనుకో, ఖచ్చితంగా అర్థమవుద్ది వాళ్ళకి. అవి చెప్ప, ఒరే మీ తాత ఉన్నాడు కాబట్టి, మీ తాత కట్టాడు కాబట్టి రా ఇల్లు, మీ అమ్మమ్మ ఇచ్చింది కాబట్టి ఈ బంగారం, ఈ ఆస్తి అంతా ఎవరిదిరా? మీ తాతదిరా, మీ అమ్మమ్మదిరా. వాళ్ళని గొప్ప చేసుకోవడమే తప్ప మరి యేసయ్య బట్టి ఎలా ఉన్నారా అని చిన్నప్పటి నుంచి చెప్పగలిగే స్థితిలో మనం ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? ఎప్పుడూ ఒకటే రోజా, మీ తాత కట్టాడు ఇల్లు, మీ తాత కట్టాడు, మీ బాబుగాడు గది కట్టింది అంటుంటారు కొంతమంది. సంఘంలో పేరు చెప్పను నేను. మీ నాన్నగారు ఏం కట్టలేదు ఇల్లు, మీ బాబుగారు ఏం కట్టలేదు ఇల్లు, మీ తాతగారు కట్టారు ఇల్లు, ఇది మీ అమ్మమ్మ గారు ఇచ్చారు, అది మీ నాన్నమ్మ గారు ఇచ్చారు. అది వాళ్ళ బట్టి ఎలా ఉన్నాం, వాళ్ళ బట్టి ఎవరి బట్టి ఎలా లేవు, ఆయన బట్టి ఎలా ఉన్నాం అది నేర్పించిన పిల్లలకి. ఆయన రక్తం కార్చిన కారణాన్ని బట్టి ఎలా ఉన్నాం, ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా మనం ఇప్పుడు తర్వాత రోజుల్లో ఉన్నామంటే ఆ శిలువ మీద పశువులో ఏలాడాడు ఆయన. అది చెప్పడం మానేస్తే ఎదిగి పిల్లలు బాప్తీసం తీసుకునే వయసుకు వచ్చి బల్ల తీసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి అర్థం అవ్వదు, అసలు కాన్సెప్టే అర్థం అవ్వదు. ఆ ప్రభావం ఏముండదు, బల్ల యొక్క ప్రభావం ఏముండదు వాళ్ళల్లో. అసలు ఎందుకు పెట్టాడు అనేటువంటిది ఉద్దేశమే తెలియకుండా తీసుకున్నారు చాలామంది. వివేచనతో పుచ్చుకోవాలి, లేదా ఏమైపోతాం, ఇబ్బంది పడిపోతాం. ఆయన అయిపోయాడు ఆ బలిపశు. ఎవరైపోయారు? దేవుని గొర్రెపిల్ల. సమస్త భారము మోయుచున్న వారులారా నా మీద మోపండిరా మీ పాపాలని, మీ నేరాలని, మీ శాపాలని, మీ ద్వేషాన్ని, మీ దోషాన్ని నా మీద మోపే. నేనైపోతాను నీకు బదులుగా బలిని, నేనైపోతాను నీకు బదులుగా బలి పశువుని, నీకు బదులుగా ప్రాణాన్ని నేను ఇచ్చేస్తాను రా నాయన అంటున్నాడు. అంత త్యాగం చేసినటువంటి క్రీస్తుని కనీసం నెలకొకసారి బల్లారాధనలో అయినా సరే సంపూర్ణంగా ఆయన త్యాగాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నామంటే మనల్ని ఏమనాలి? అర్థమవుతుందని చెప్పింది.
అర్థమవుతుందని చెప్పింది. ఆ రోజు ఇజ్రాయేలీలు ఆ మరణం నుంచి, ఆ తెగుల నుంచి కాపాడబడ్డారు. ఈ రోజున మనం కాపాడబడింది ఈ గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి. అంత గొప్పది గొర్రె పిల్ల. అలాంటి గొర్రె పిల్ల మన కోసం రక్తం కార్చి, గొర్రె లేనటువంటి మనలకి ఏమీ ఉంది? ప్రధాన కాపరి ఉంది. అలాంటప్పుడు లోకం మనల్ని కూడా గొర్రె పిల్ల, గొర్రె పిల్ల, గొర్రె అంటుందంటే సంతోషించాలా, ఏడాలా? హ్యాపీగా సంతోషించాలి. రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, ఎంతమంది హైందవ పెద్ద వక్తలు అన్న గొర్రెలు అంటే సూపర్గా సంతోషింది. ఎందుకో తెలుసా? ఏసే మనల్ని ఏ పేరుతో అయితే పిలిచాడో అదే పేరుతో అన్యులు మనల్ని పిలుస్తున్నారనే భావనలోకి మీరు వెళ్ళాలి. ఎంతమందికి అర్థమైంది బల్లారాధన యొక్క ఉద్దేశం? ఇది బల్లారాధన అనేటువంటి సబ్జెక్ట్లో 1% చెప్పాను నేను. 1%, 99% ఇంకా ఉంది. నేను చెప్పింది 1%. జస్ట్ డెమాన్స్ట్రేషన్ చేశాను అంతే. మీకు అర్థం అవ్వడానికి జస్ట్ ఇచ్చాను అంతే. చిన్న కాన్సెప్ట్ మీకు పరిచయం చేశాను అంతే. బల్లారాధన కాన్సెప్ట్ ఆ క్రమం అంతా మాట్లాడుకుంటూ పోతే బోల్డ్ అంత టైం పడుతుంది. నేను చెప్పింది 1%, 99% దేవుని రాకడ ఆలస్యం అయితే, దేవుని కృపలో వర్ధిల్లగలిగితే మీ అందరికీ నేర్పిస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కొంద